ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక చివరి సోమవారం భక్తజన సంగ్రహంలా మారింది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజన సంగ్రహంగా మారింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో సందడి నెలకొంది. రద్దీతో క్యూలైన్లో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. వీఐపీ ప్రత్యేక దర్శనం కారణంగా సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో ఆగిపోయి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ రద్దీ ఎలా ఉందో, భక్తులు ఏం చెబుతున్నారు? మా ప్రతినిధి సోహన్ అందించిన ప్రత్యేక రిపోర్టు ఎప్పుడు చూద్దాం. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ తారస్థాయికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి మొదలైన సర్వదర్శన క్యూలు సాయంత్రం వరకు ఎక్కడా తగ్గే అవకాశం లేకుండా పోయింది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతూనే దర్శనం కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. వారి మాటల్లో, ఉదయం నుంచి లైన్లో ఉన్నారు, గంటల తరబడి కదలకుండా నిలదొక్కుని ఉన్నారు, పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు, వీఐపీలకు రూట్ క్లియర్ చేయడానికి లైన్లు ఆపేశారు, మేం మాత్రం ఇక్కడే నిలబడిపోయాం. ప్రస్తుతం ఆలయంలో అర్జిత అభిషేకాలు, దీపారాధనలు, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని క్యూలైన్లను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఇక వీఐపీ దర్శనం కూడా ఉండటంతో సాధారణ భక్తుల క్యూలైన్లు మధ్యంతరంగా ఆగిపోయాయి. దీంతో ఇప్పటికే గంటల తరబడి క్యూలైన్లలో నిలిచి ఉన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. క్యూలైన్లలో రద్దీని చూసి దర్శనం వదిలేసిన కొంతమంది భక్తులు ఆలయం వెలుపల కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేకతగా భావించే రాహు, కేతు పూజలకు భారీగా భక్తులు క్యూ పడుతున్నారు. ఉదయం మొదలైన ఈ రద్దీ ఆలయం మూసే వరకు తగ్గే సూచనలు కనిపించలేదు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీకాళహస్తి పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కంట్రోల్, క్యూలైన్ మానిటరింగ్, అత్యవసర సహాయ డిస్క్ కూడా ఏర్పాటు చేశారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మరోసారి వేలాది మందితో నిండిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అధికారులు మరింత సమర్థవంతమైన నిర్వహణకు సిద్ధమవుతున్నారు. మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయం వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు స్క్రీన్పై చూడవచ్చు. ఇంకా కార్తీక మాసం ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ రద్దీ మరింత పెరిగే అవకాశముంది. భక్తులు ఆలయం చేరే ముందు సమయాన్ని అంచనా వేసుకుని తగిన ఏర్పాట్లతో రావాలని అధికారులు సూచిస్తున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్త సమాచారం. స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
మండపం వద్ద ఉన్నారు. వెంటనే వచ్చి నివారణ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఒక నిమిషం దాదా చూడు చూడు ఓకే Thank you.